ఒక గ్రామంలో చిన్న అమ్మాయి మేఘన ఉండేది. ఆమెకు మిఠాయిలు చాలా ఇష్టం. ప్రతిరోజు తండ్రి మార్కెట్ నుంచి మిఠాయిలు తీసుకురాగానే అవన్నీ తినేసి ఆనందంగా ఉంటోంది. ఒకరోజు మేఘన తండ్రి మాట్లాడుతూ, మేఘన, మిఠాయిలు అందరితో పంచుకుంటే ఇంకా మధురంగా ఉంటాయి అని చెప్పాడు. కానీ మేఘన తన మిఠాయిలు పంచుకోవడం ఇష్టపడలేదు. ఆ రోజు సాయంత్రం మేఘన తన గోనెసంచి మిఠాయిలతో మైదానంలోకి వెళ్ళింది. అక్కడ ఆమెకు స్నేహితులు అజయ్, సునీత, రమ్య కనిపించారు. వాళ్లందరూ ఆమెకు పలకరించి ఆడుకుందాం అని కోరారు. కానీ మేఘన వాళ్లతో ఆడటానికి అంగీకరించలేదు. ఆ సమయంలో పక్కనే ఒక పెద్ద గాలి చక్రం వచ్చింది. అది చూడగానే పిల్లలందరూ ఆ గాలి చక్రంతో ఆడటానికి వెళ్లారు. మేఘన కూడా వెళ్లాలని అనుకుంది. కాని ఆమె మిఠాయిల సంచిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత మేఘనకు తన తండ్రి మాటలు గుర్తొచ్చాయి. పంచుకుంటే ఆనందం పెరుగుతుంది. తండ్రి చెప్పిన మాటల్ని గుండెల్లో పెట్టుకుని మేఘన తన మిఠాయిల సంచిని తీసుకుని స్నేహితుల దగ్గరకు వెళ్లి, ఇది మీ అందరికీ అంటూ మిఠాయిలు పంచింది. వాళ్ళు చాలా సంతోషంగా మేఘనకు కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత అందరూ కలిసి గాలి చక్రంతో ఆడారు. ఆ రోజు మేఘనకు తెలిసింది, సంతోషాన్ని పంచుకోవడం వల్ల స్నేహితుల ప్రేమ, ఆనందం ఎంత గొప్పగా పెరుగుతుందో. మేఘన ఆ రోజు నుంచి ఎప్పుడూ ఏదైనా తినేటప్పుడు అందరితో పంచుకోవడం అలవాటు చేసుకుంది. మార్మం: పంచుకోవడం ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.